వెల్కమ్ టు టీవీ. 10వ తరగతిలో కానీ ఇంటర్లో కానీ మంచి మార్క్స్ సాధించినటువంటి స్టూడెంట్స్కి ఒక మంచి సన్మానం కార్యక్రమం అచీవర్స్ సన్మానం అని చెప్పేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని, పేరెంట్స్ని కూడా అప్రిషియేషన్ చేసేలాగా వాళ్ళకి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కావ్య గారు కానివ్వండి, ఇటు మంత్రి కొండా సురేఖ గారు, కలెక్టర్ గారు కూడా, చైర్మన్ ఎనిగాల వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని పిల్లలతో అలా చక్కగా మింగిల్ అయిపోయి వాళ్ళ అచీవ్మెంట్ని, వాళ్ళ సక్సెస్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటూ, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు పుష్ చేయాలని వాళ్ళకి ఒక మాట ఇచ్చారు కలెక్టర్ గారు. ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవుతారో వాళ్ళందరితో కలిసి నేను బిర్యానీ తింటానని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు కార్యక్రమంలో వీళ్ళని సన్మానించడంతో పాటు అక్కడ వాళ్ళకి లంచ్ అరేంజ్ చేసి వాళ్ళతో పాటు కూర్చున్నారు. ప్రస్తుతం మనతో వరంగల్ కలెక్టర్ సత్యశారద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వరంగల్ కలెక్టర్ సత్యశారద గారు ఉన్నారు. ఇక్కడ పిల్లల్ని వాళ్ళని ఉద్దేశించి మార్కులు ఎక్కువ సాధించి ఇచ్చేశారు. మేడం నమస్తే. మేడం చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంత మెరిట్ సాధించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎలానో భజన చేస్తారు, బట్ వాళ్ళ పేరెంట్స్ కష్టం, పిల్లల కష్టాన్ని మీరు ఇలా అప్రిషియేట్ చేసి వాళ్ళతో బిర్యానీ కూడా తింటున్నారు మీరు గిఫ్ట్ కింద. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి పిల్లలకి, పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చాలా స్కీమ్స్ మనము ఇప్పుడు స్టూడెంట్స్ కొరకు మనము ప్రవేశపెట్టడం జరిగింది. ఐదర్ ఇట్ ఈస్ ఫ్రీ యూనిఫామ్స్ కానీ, స్కూల్ మటీరియల్ కానీ, స్టడీ మటీరియల్, ఆ తర్వాత మనకి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఎలానూ ఉంది, స్నాక్స్ కూడా. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్. ఇన్ఫ్యాక్ట్ మనం ఎలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి కూడా తీసిపోని విధంగా మన స్కూల్స్ని తీర్చిదిద్దుకునే క్రమంలో ఈసారి ఎక్కువ మార్కులు సాధిస్తే మీతోటి జస్ట్ బిర్యానీ తింటామని ఒక మాట అన్నందుకే 120 మంది పిల్లలు 550 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే పిల్లలు ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు ఒక మాట అన్నారు మేడం స్టేజ్ మీద, పిల్లల్లో 4 స్టేజెస్ మేము క్వశ్చన్స్ అడిగాము, వాళ్ళలో భయం పోగొట్టడానికి. అంటే ఇదంతా ప్రణాళిక మీరు ముందే వేసుకున్నారా మేడం? అవునండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ప్రెషర్కి సకంబ్ అయ్యే పరిస్థితుల్లో సాధారణంగా మనం చూస్తుంటాము, వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాము. సో 1-2 ఇన్సిడెంట్స్ మనకి వేరే జిల్లాల్లో మేము అబ్జర్వ్ చేయడం, ప్లస్ మాకు కంప్లైంట్ బాక్సెస్లో వాళ్ళు రాసే ఉత్తరాలు, కొన్ని రెసిడెన్షియల్స్ నుంచి వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు అనే దాంట్ నుంచే పుట్టింది ఈ స్ఫూర్తి అనే ఆలోచన మాకు. సో ఇది లైఫ్ కోచింగ్ లాగా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఏదో ఒక మానసికం బ్యాటిల్ ఫేస్ చేస్తున్న వాళ్ళే. ఇట్ ఈస్ నాట్ దట్ ఆ పిల్లోడో ఫేస్ చేస్తున్నారనే కాదు. సో దీని నుంచి బయటపడేదానికి ఏంటంటే ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్, ఒక 60 years రిటైర్ అయిపోయిన వాళ్ళు, లైఫ్ ఒక మైల్ స్టోన్ క్రాస్ అయిన వాళ్ళని మేము తీసుకున్నాము. వాళ్ళు అలాంగ్ విత్ అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డే టు డే ఉరుకులు పరుగులతోటి ఎన్నో మైల్ స్టోన్స్ క్రాస్ చేస్తూ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్న జిల్లా అధికారులు వీళ్ళిద్దరిని జోడించి స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ తీసుకున్నాము. అది తీసుకొని వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు మాట్లాడేవాళ్ళు కాదు మాతోటి. వెళ్ళి మనం క్వశ్చన్ చేస్తే కూడా భయంగా రావడం ఇది చూసి, ఇందులో కలెక్టర్ గారు అంటే ఇంకొంచెం భయం ఎక్కువ ఉంటుంది కదా మేడం పిల్లల్లో? అలా అని కాదు, వాళ్ళు బేసికల్గా పబ్లిక్ స్పీకింగ్ వీటిలలో ఉండదు, మన ముందుకు ఉండేది కాదు. సో ఒకళ్ళిద్దరు మహా అయితే ఒకళ్ళిద్దరు పిల్లలు స్కూల్కి వచ్చేవాళ్ళు. సో అప్పుడు మేము ఆ క్రమంలో మీకు ఏదంటే భయం అని అడిగినప్పుడు వాళ్ళు యునానిమస్గా ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్లో మేము వెళ్ళాము. అంటే 124 స్కూల్స్ ఇప్పుడు 10th క్లాస్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం అపియర్ అయితే 124 స్కూల్స్ మేము వెళ్ళాం. అండ్ ఈవెన్ మనకి ఆ 124లోనే మనకి రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటి, ఈ 4 అంశాలు. మాకు పేరెంట్స్ తక్కువ మార్కులు వస్తాయని తిడతారన్న భయం ఉంది, ఫ్యూచర్ అంటే భయం ఉంది, తర్వాత మనకి టీచర్స్ క్లాస్లో ఏదైనా తప్పు చేస్తే తిడతారన్న భయం ఉంది. ఇట్లా అన్నీ చెప్పినప్పుడు మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది భయపడకూడదో వాళ్ళు దానికి భయపడుతున్నారు అనేది అర్థమైన తర్వాత వాళ్ళకి మేము ఎదుర్కొన్న సందర్భాలు ఎలా ఉంటాయి, వాటి నుంచి ఎలా బయటపడ్డామని చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వినేవాళ్ళు. అంటే అచ్చా ప్రాబ్లమ్స్ మనకే లేవు, అందరికీ కూడా ఉన్నాయి అనేది ఒక అవగాహన ప్రిలిమినరీగా వచ్చిన తర్వాత కొన్ని యానిమేటెడ్ మూవీస్ వాళ్ళకి మేము మామూలుగా వెళ్ళినప్పుడు చూపిస్తాము. వేరిన్ కష్టం ఉంటే కష్టాన్ని దాటుకొని ఉండాలి అనేది స్టోరీస్ కూడా వాళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతుంది. అది అయిపోయాక మళ్ళీ అడుగుతాం. మేము వెళ్ళిపోయిన తర్వాత ఒక సర్వే లాగా పెట్టి, ఇది ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే, మాకు ఇప్పుడు పేరెంట్స్ అంటే భయం లేదు, ఫ్యూచర్ అంటే భయం లేదు, ఇట్లా చెప్పిన పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలు మేము వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ టైంలో వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళకి ఛాలెంజింగ్గా ఉంటుంది. మనం బిర్యానీ అంటే వీళ్ళు ఊరికే చెప్తారు, తినిపిస్తారా ఏంటని అనుకునేవాళ్ళు. బట్ లాస్ట్ ఇయర్ మేము ఇచ్చాము, కానీ అప్పుడు వచ్చిన పిల్లలు తక్కువ మంది, ఆల్మోస్ట్ లైక్ మాకు ఒక 60-70 పిల్లలే వచ్చారు. ఈసారి డబల్ అయింది అది.
ఎట్లా అనిపించింది మేడం పిల్లలు మీరు వెళ్ళినప్పుడు మాట్లాడడానికి భయపడిన పిల్లలు ఇవాళ టాపర్స్ 10th ఇంటర్ అనేది మెయిన్ పిల్లర్ పిల్లల జీవితంలో ఇట్లా మీరు వీళ్ళందరి కళ్ళలో హ్యాపీనెస్ చూపించినప్పుడు ఏమనిపించింది మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి. ఎందుకనంటే ఒక పక్క మనం మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దొరకడం ఒక ఎత్తు అయితే ఆ పిల్లలలో ఆ ఉత్తేజాన్ని నింపగలగడము అనేది కూడా ఒక టాస్క్. సో మా జిల్లా అధికారులందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో చేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ విత్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ సీనియర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ మండల్ లెవెల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వెళ్తారు. మనం నెలలో ఒకసారి పెడతాం అనమాట. ఒక వారంలో ఒక రోజు ఈ స్కూల్స్ అన్నీ ఎంచుకొని ర్యాండమ్గా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, వెళ్ళినప్పుడు సమస్యలు కూడా తెలుస్తాయి. లైక్ మాకు ఇప్పుడు అనాలిసిస్ ఉంది, ఎంతమందికి గర్ల్స్కి టాయిలెట్స్ లేవు, ఇవి కూడా మనకు తెలుస్తాయి. సో రకంగా వి స్టే కనెక్టెడ్ విత్ ది స్కూల్స్. సో మాకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అన్న ప్రోగ్రాము సత్ఫలితాలను ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా. అంటే చాలా మంది పల్లెటూర్లు అనే వరకు ఆడపిల్లల్ని పంపించాలంటే ఇప్పటికీ కూడా భయపడే పేరెంట్స్ ఉన్నారు మేడం బయటికి పంపించాలంటే. అలాంటి పిల్లలకి పేరెంట్స్కి ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్పి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి కొన్ని కుటుంబ సమస్యల వల్ల లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించట్లేదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఒకటే, ఈ రోజుల్లో ఒకప్పుడు పరిస్థితుల్లో అయితే లేవు. లైక్ 70s 80sలో అసలు లేడీస్ బయటికి వచ్చేది అని అంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మనకి బోత్ ది పేరెంట్స్ యాక్టివ్గా ఉన్నారు, ఎస్పెషల్లీ ఫాదర్స్ కూడా చిల్డ్రన్ ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇదన్నీ జెన్ ఆల్ఫా, వీళ్ళంతా ఈ జనరేషన్ ఆల్ఫా జనరేషన్ కాబట్టి వీళ్ళకి టెక్నాలజీ తోటి ఎక్కువ ఉంది. సో టెక్నాలజీ పరంగా ఎట్లా కంట్రోల్డ్ మేనర్లో ఎంత యూజ్ చేసి టెక్నాలజీని వీళ్ళు సాధిస్తారనే యాంగిల్లో పేరెంట్స్ చూసుకొని వాళ్ళని స్టడీ చేపిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటనంటే అమ్మాయిలు ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చూసారు చాలామంది అమ్మాయిలే చదువుతున్నారు. అమ్మాయిలకి ఏంటనంటే ఎటు డైవర్షన్స్ ఉండదు, అబ్బాయిలని పట్టుకొని కూర్చోబెట్టడం కష్టం. కానీ బట్ యాక్చువల్గా 550 కంటే ఎక్కువ అబ్బాయిలకే వచ్చున్నారు. ఇట్స్ మార్క్స్ అనేది ఒక మైల్ స్టోన్, ఒక బెంచ్ మార్క్. సో సాధారణంగా ఏంటనంటే అదే యార్డ్ స్టిక్ కాదు కి వీళ్ళు తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని కాదు. ఈరోజు మనం కొంత ప్రతిభావంతుల్ని మనం సన్మానించుకున్నాము, బట్ సన్మానించుకొని వాళ్ళందరూ కూడా విన్నర్సే. బికాస్ అట్ ద ఎండ్ ఈ స్కూల్స్ 100% రిజల్ట్స్ ఇవ్వడం, టీచర్స్ యొక్క ఎఫర్ట్స్ ఎంతో ఉంది. వాళ్ళకి మెంటర్షిప్ గవర్నమెంట్ నుంచి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ యోగితారాణ మేడం నుంచి కూడా మాకు ఆదేశాలు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారి నుంచి, ఇంటర్మీడియట్ బోర్డు నుంచి, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిబ్రవరి వచ్చినప్పుడు మెంటర్ టీచర్స్ ఇవ్వడము, దాని తర్వాత ఎక్కడ వాళ్ళు వీక్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ క్లాసెస్లో అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళ ఆదేశానుసారమే మనము చేస్తున్నాం. దానికి జోడించిందే స్ఫూర్తి. సో అలాగా మంచి సత్ఫలితాలు ఈసారి చెప్పాము. ఇప్పుడు మీకు ఏమంటారు, లెవెల్ పెరిగింది. సో నియర్ టు 100% మనము తెచ్చుకోవాలి. మరి 100% అయితే ఇబ్బంది పడతారని 99% రిజల్ట్ 100% అని చెప్పాను. కానీ బట్ మా వాళ్ళు మీరు ఒక కలెక్టర్గా ఉన్నారు, ఒక మహిళగా చాలా చూసి ఉంటారు. కానీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు నేను కలెక్టర్ అవ్వాలని ఎవరైనా మీతో చెప్పారా మేడం మీలా అవ్వాలని? పిల్లలు ఉన్నారు, కానీ ఎక్కువ శాతము వరంగల్ జిల్లా పిల్లలు ఆర్మీ, పోలీస్, తర్వాత ర్యాంకింగ్లో మన డాక్టర్ తర్వాత లాయర్స్ ఉన్నారు. ఒక 10 మంది పిల్లలు ఆస్ట్రోనాట్స్ అన్నారు. కలెక్టర్ మహా అయితే 2-3 ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఎంత ఇన్స్పైర్ అవుతారు అనేది మేబీ ఇట్లాంటి ప్రోగ్రామ్ తర్వాత ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ యంగ్ మైండ్స్ షుడ్ కమ్ ఇన్ టు పబ్లిక్ సర్వీస్. అప్పుడే ఈ డెమోక్రసీని మనం నిలబెట్టే పరిస్థితి ఉంటుంది. నాటే జోక్ మేడం, ఒక కలెక్టర్ గారు ఉండి ఇట్లా పేద ప్రజలు కానివ్వండి, స్కూల్లో నుంచి వచ్చే పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఇట్లా చేయడం, సన్మానం చేయడం అనేది వాళ్ళ లైఫ్లో మర్చిపోలేరు. ఇది ఖచ్చితంగా ముందు భవితరాలకి కానివ్వండి, లేకపోతే ముందు వేరే జాయిన్ అయ్యే పిల్లలకి ఖచ్చితంగా ఇది అచీవ్మెంట్ లాగా వాళ్ళు కూడా చేయాలనుకుంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి చేయాలనుకున్న పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అంటే ఈసారి ఇంకా ఫర్మప్గా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. బికాజ్ అన్ని ప్రణాళికలు, యాక్షన్ ప్లాన్స్ మాకేం కావాలి, గర్ల్స్ టాయిలెట్స్ ఉండాలి. బికాస్ గర్ల్స్ అబ్సెంటీయిజం బికాస్ ఆఫ్ పీరియడ్స్ వలన కొన్నిసార్లు ఉంటుంది. సో ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టాము. ప్లస్ రెసిడెన్షియల్స్లో ఎలాగో మా కంప్లైంట్ బాక్స్ని వాళ్ళు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే తాళాలు నా దగ్గర ఉంటాయి. సో నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నాకు ఆ డీటెయిల్స్ వస్తుంది. కాబట్టి ర్యాండమ్లీ పిక్ చేసినప్పుడు చాలా సమస్యలు సాల్వ్ చేయగలిగాము. సో ఇలానే యాక్టివ్గా కంటిన్యూస్ ఎఫర్ట్ పెడితే ఈ డిస్ట్రిక్ట్ని మనం నంబర్ 1 దిశగా తీసుకెళ్లేదానికి పూర్తి ఎఫర్ట్స్ పెడతాం.
చూశారు కదా, వరంగల్ జిల్లాని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో టాప్ 1 జిల్లాగా తీసుకెళ్ళాలి. ముందు విద్యలో 100% కాకుండా 99% అయినా పిల్లల మీద ఒత్తిడి లేకుండా వాళ్ళు మంచి మార్క్స్తో ముందుకు రావడానికి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని జాయిన్ చేసి మంచి మెరిట్ మార్క్స్తో ముందుకెళ్ళేలా చూడాలి. ఇంటర్ 10th అనేది పిల్లలకి మెయిన్ పిల్లర్ లాంటిది ఏజ్లో. అలాంటి దగ్గర వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఫోకస్ చేయగలిగితే లైఫ్లో మంచి అచీవ్మెంట్లు చేయగలుగుతారు. వాళ్ళ కోసం మేము ప్రీవియస్గా ఎవరైతే సక్సెస్ అయ్యారో గవర్నమెంట్ స్కూల్ నుంచి మంచి లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళని వాళ్ళకి తీసుకెళ్లి చూపించడం అయితే జరుగుతుందంటూ కూడా అలానే డెమోస్ ఇస్తున్నాము, క్లాసెస్ ఇస్తున్నాము, అందరినీ కూడా తీసుకెళ్లి వాళ్ళకి క్లాస్ రూమ్లో మంచిగా అర్థమయ్యేలా చెప్తున్నాము, వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టాము, దాని రిజల్ట్ ఇవాళ ఇది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RNTV. కీప్ వాచింగ్.